ఆదికాండము 1:26-28 వచ్చిన వారికి దేవుడేమంటున్నాడంటే, మన స్వరూపమందు మన పోలికలు నరులను చేయొద్దుమని అంటున్నాడు. నీవు దేవుని పోలిక, దేవుని స్వరూపం పిల్లారా. సమస్తం పైన ఈ భూమిలో ఉన్నటువంటివి కావచ్చు, సముద్రంలో ఉన్నటువంటి కావచ్చు, మహాకాశాల్లో ఉన్నవి కావచ్చు, అన్నిటిపైన దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. నువ్వు ఏలుబడి చేయటానికి, లోపరుచుకోవటానికి. యు ఆర్ ద నెంబర్ 1 ఆన్ దిస్ ఎర్త్ ఇన్ ద వరల్డ్. ప్రైజ్ ద లార్డ్. నీవు అలాగే ఉంటే స్త్రీవైనా పురుషుడివైనా వారిని స్త్రీని గాను పురుషుని గాను చేసాను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పుల్లారా. అదే కంటిన్యూ చేస్తే ఆదికాండము 1:26-27 వచనాల్లో దేవుడు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. 139వ కీర్తన 13-16 వచ్చిన వరకు మరి దావీదు భక్తుడు కూడా చెబుతూ ఉన్నాడు, మన సృష్టి గొప్పది, దేవుడు మన గొప్పగా చేశాడు, శ్రేష్టమైన వాళ్ళను అద్భుతమైనటువంటి ఆశ్చర్యరీతిగా చేశాడు. ఆయన మన అవయవ భాగాలన్నిటిని, అంతరంగం అంతటిని కూడా చాలా అద్భుతమైన అవయవ భాగాలు, ప్రైజ్ ద లార్డ్, అవన్నీ మనకెంతో